నమస్కారం. వారఫలం కార్యక్రమానికి సాదర స్వాగతం. భవిష్యత్తును తెలుసుకోవడానికి జ్యోతిష శాస్త్రాన్ని ఆధారంగా చేసుకొని పరిగణన చేస్తూ ఉంటారు. అయితే గ్రహ సంచారానికి అనుగుణంగా మానవ స్థితిగతులు ఆధారపడి ఉంటాయని అంటారు. అయితే గ్రహాలు కొన్ని సందర్భాలలో అనుకూలంగా, మరికొన్ని సందర్భాలలో ప్రతికూలంగా వ్యవహరిస్తూ ఉంటాయి. అయితే సమయానుకూలంగా అవి ప్రసరించే శుభ అశుభ ఫలితాలను బట్టి మనం ఏ విధంగా వ్యవహరించాలి, ఎటువంటి పరిహార మార్గాల్ని పాటించాలి, ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తదితర అంశాలకు సంబంధించి సవివరంగా సశాస్త్రీయంగా తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష శాస్త్ర నిపుణులు, జ్యోతిష శాస్త్రంలో 3 బంగారు పతకాలు సాధించిన మీ అందరికీ సుపరిచితులైన డాక్టర్ శంకర్ మంచి రామకృష్ణ శాస్త్రి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం. డాక్టర్ శంకర్ మంచి రామకృష్ణ శాస్త్రి గారు, ద్వాదశ రాశుల గ్రహ గమనాలు ఈ వారంలో ఎలా ఉన్నాయండి? ప్రధానంగా సూర్యోదయ లగ్నం మేషలగ్నం. సూర్య భగవానుడు మేషరాశిలో ఉచ్చస్థితిని పొంది ఉంటారు. ఉత్తమమైన ఫలితాలు 12 రాశుల వారికి ఉన్నాయి. అలాగే సూర్యుడితో పాటు బుధగ్రహం కూడా మేషరాశిలోనే ఉన్నది. ఇక శుక్ర భగవానుడు కూడా ఉచ్చను పొంది మీనరాశిలో ఉన్నారు. ఇక స్వక్షేత్ర గ్రహమైనటువంటి కుజుడు వృశ్చికంలో స్వక్షేత్రంలో ఉన్నారు. శని కూడా వృశ్చికంలోనే ఉన్నారు. అనేక విధాలుగా శుభప్రదమైనటువంటి కేతువు లాభస్థానంలో ఉండి శుభాన్నిస్తున్నారు. పంచమంలో చంద్ర గురు రాహు గ్రహాల సంచారం. గ్రహాలన్నీ కూడా ఉత్తమమైనటువంటి శుభాన్ని ప్రసాదిస్తున్నాయి. మేషరాశి వారికి ఈ వారంలో అభివృద్ధి సూచనలు ఏ మేరకు ఉన్నాయండి? విజ్ఞానపరమైనటువంటి అభివృద్ధి సాధించే అవకాశం ఉంది. ప్రధానంగా 2 గ్రహాలు యోగిస్తున్నాయి. జ్ఞానానికి సంబంధించిన గ్రహాలు ఇవి. పంచమస్థ బృహస్పతి యోగం, లాభంలో కేతువు. విజ్ఞానపరమైన అభివృద్ధిని సాధిస్తారు. శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. సమస్యలని అవలీలగా అధిగమించి విజయం సాధిస్తారు. లక్ష్య సాధనలో ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. ఏమాత్రం తడబడినా విఘ్నాలు చుట్టుముడతాయి. ఆత్మీయుల సూచనలతో పనులు పూర్తవుతాయి. ఆర్థికంగా అంత అనుకూలంగా లేదు. ఆచితూచి వ్యవహరిస్తే భవిష్యత్తు మీ చేతిలోనే ఉంటుంది. మేషరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఇలాంటి సందర్భంలో లక్ష్మీ ధ్యానం శుభప్రదం. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? మహాలక్ష్మి సందర్శనం చేయడం ద్వారాగా ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ప్రధానంగా 7 గ్రహాల దోషస్థానంలో ఉన్నాయి. జన్మస్థర విభూతులు, అలాగే పంచమంలో చంద్రరాహువులు, అష్టమంలో కుజశనులు, ద్వాదశంలో శుక్రుడు. ద్వాదశంలో శుక్రుడు యొక్క ప్రభావం అనుకూలంగా లేదు కాబట్టి శుక్ర ధ్యానం చేసిన, బొబ్బర్లు దానం చేసిన మేలు కలుగుతుంది. వృషభ రాశి వారికి ఈ వారంలో విజయ అవకాశ సూచనలు ఉన్నాయండి? లాభంలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి విజయ అవకాశాలు మీరు చెప్పినట్టుగానే ఉన్నాయి. ప్రధానంగా దశమంలో కేతువు, లాభంలో శుక్రుడు 2 గ్రహాలు మాత్రమే యోగిస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఏకాగ్రత చాలా అవసరం. పని యందు శ్రద్ధ, నిబద్ధత, చిత్తశుద్ధి ఈ 3 కావాలి. ఏకాగ్రతతో పని చేస్తే విజయం సిద్ధిస్తుంది. ఒత్తిడిని అధిగమించాలి. ప్రతి చిన్న విషయానికి కంగారు పడరాదు. నిదానంగా ఆలోచిస్తే పరిష్కారం లభిస్తుంది. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఒక విషయంలో లాభపడతారు. ఆస్తిని పెంచుతారు. స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి. మిత్రుల సహకారంతో పనులు ముందుకు సాగుతాయి. బంధువులతో విభేదం రానియకండి. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? చంద్రధ్యాన శ్లోకం చదువుకోవడం చాలా ఉత్తమం. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? చంద్ర సందర్శనం చేయాలి. రాత్రిపూట చంద్ర భగవానుడిని దర్శిస్తే మంచిది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ముఖ్యంగా 7 గ్రహాల దోషస్థానంలో ఉన్నాయి. ద్వాదశంలో రవి బుధులు, చతుర్థంలో చంద్రుడు, గురువు, రాహువు, అలాగే సప్తమ కుజ శనులు. ఈ చతుర్థంలో ఉన్నటువంటి రాహు దోషం ప్రబలంగా ఉంది కాబట్టి మినుములు దానం చేస్తే మంచిది. మిథున రాశి వారికి ఈ వారంలో అదృష్టం కలిసి వచ్చే సూచనలు ఉన్నాయండి? చాలా బాగా. ఎందుకంటే 6 గ్రహాలు సహకరిస్తున్నాయి. ముఖ్యంగా లాభంలో రవి బుధులు, తృతీయంలో చంద్ర రాహువులు,
అలాగే షష్ఠంలో కుజశనులు. ఈ జంటగ్రహ యోగాలు విశేషంగా యోగాన్ని ఇస్తాయి. కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా బంగారు భవిష్యత్తుని నిర్మిస్తారు. ఆర్థికంగా సంపద పెరుగుతుంది. ఏ పని ప్రారంభించినా సత్ఫలితాలున్నాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. బుద్ధి బలంతో విజయావకాశాలు పెరుగుతాయి. ఉత్సాహంగా ఉల్లాసంగా గడుస్తుంది. కుటుంబ సభ్యుల నుండి సహకారం పూర్తిగా ఉంటుంది. సమన్వయంతో పనిచేసి గుర్తింపుని సాధిస్తారు. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. గురుశ్లోకం చదువుకోవడం చాలా ఉత్తమం. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? సాయి దేవత ఆరాధన ఉత్తమం. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. ముఖ్యంగా 3 గ్రహాలే దోషస్థానంలో ఉన్నాయి. దానాలు అంతగా అవసరం లేదు. కర్కాటక రాశి వారికి ఈ వారంలో అనుకున్న ఫలితాలు చేకూరే అవకాశాలు ఉన్నాయండి? తప్పనిసరిగా ఉన్నాయి. ప్రధానంగా 3 గ్రహాలు సహకరిస్తున్నాయి. దశమంలో ఉన్నటువంటి సూర్య భగవానుడి బలము, అలాగే ధనస్థానంలో గురువు, భాగ్యస్థానంలో శుక్రుడు మంచి ఆలోచనలతో ముందుకు సాగుతారు. ఆత్మబలంతో విజయం లభిస్తుంది. పట్టుదల చాలా అవసరం. కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా అదృష్టవంతులు అవుతారు. ఊహించిన ఫలితాలు ఎదురవుతాయి. ఎవరితోనూ విభేదాలకు దిగరాదు. రుణ సమస్యలు రాకుండా చూసుకోవాలి. ఉద్యోగంలో శుభ ఫలితాలు ఉన్నాయి. వ్యాపారంలో మిశ్రమ ఫలితం. మనోధైర్యంతో ముందుకు సాగండి. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. సుబ్రహ్మణ్య స్తుతి చాలా అవసరం. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? ఇక్కడ ధైర్యంగా ముందుకు వెళ్ళాలంటే సాక్షాత్తు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకోవాలి. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. దాన క్రమంలో ప్రధానంగా 2 గ్రహాలు బాగా దోషంలో ఉన్నాయి. మొత్తం మీద 6 గ్రహాలు అనుకూలంగా లేవు. ధనస్థానంలో చంద్రరాహువులు, పంచమంలో కుజశనులు, దశమంలో బుధుడు, అష్టమంలో కేతువు. ఈ ధనస్థానంలో ఉన్నటువంటి చంద్రరాహువులు ఇబ్బంది కలిగిస్తున్నారు కాబట్టి ప్రధానంగా రాహుకి మినువులు దానం చేయడం ఉత్తమం. సింహరాశి వారు ఈ వారంలో విఘ్నాలను అధిగమించే సూచనలు ఉన్నాయండి? అలాగే ఉన్నాయి. ప్రధానంగా అష్టమంలో ఉన్నటువంటి శుక్రుడు, జన్మంలో ఉన్నటువంటి చంద్రుడు 2 గ్రహాలే సహకరిస్తున్నాయి. మిత్రుల బలంతో పనులు పూర్తి చేస్తారు. అధికారుల అండదండలున్నాయి. ఒత్తిడి వల్ల సమస్యలు రాకుండా జాగ్రత్త పడాలి. అలాగే ముందుగానే సరైన ప్రణాళికలు సిద్ధం చేయండి. ఎన్ని కష్టాలనైనా తట్టుకొని విజయం సాధిస్తారు. వారం మధ్యలో శుభ ఫలితాలున్నాయి. గతంలో కాని పనులు ఇప్పుడు పూర్తి అవుతాయి. శుభవార్త వింటారు. విచారకర సంఘటనలున్నా పెద్దగా ఇబ్బంది ఏమీ రాదు. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. కార్యసిద్ధి కోసమే మహాగణపతిని ధ్యానించాలి. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? సదా గణపతి సందర్శనం వల్ల విఘ్నాలు తొలగి విజయం సిద్ధిస్తుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. ప్రధానంగా 7 గ్రహాల దోషస్థానంలో ఉన్నాయి. భాగ్యంలో రవి బుధులు, చతుర్థంలో కుజశనులు, జన్మస్థ బృహస్పతి, అలాగే రాహువు, సప్తమంలో కేతువు. జన్మంలో ఉన్నటువంటి గురుదోషం అధికంగా ఉంది కాబట్టి గురువుకి సంబంధించిన స్తోత్రాలు చదువుకుంటే సరిపోతుంది. కన్యా రాశి వారికి ఈ వారంలో విజయ అవకాశాలు ఏ మేరకు ఉన్నాయండి? ప్రధానంగా 3 గ్రహాలు సహకరిస్తున్నాయి. అందులో కుజశనులు తృతీయంలో, షష్ఠంలో కేతువు. చేపట్టే పనుల్లో విఘ్నాలను అధిగమించి విజయం సాధిస్తారు. పట్టుదలతో పనిచేయాలి. ఆర్థికంగా లాభాలున్నాయి. అనవసర వ్యయాన్ని తగ్గించండి. ఆస్తి వృద్ధి అవుతుంది. నూతన బాధ్యతలు అలాగే అధికారాలు సిద్ధిస్తాయి. శత్రువుల నుండి సమస్యలు రాకుండా వ్యవహరించండి. ఏది మాట్లాడినా తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అంతా మంచే జరుగుతుంది. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. ఆంజనేయ స్వామి వారిని ధ్యానించండి. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? ఆంజనేయ స్వామి వారిని సందర్శించడం చాలా ఉత్తమం. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. ప్రధానంగా 6 గ్రహాలు దోషస్థానంలో ఉన్నాయి. అష్టమంలో రవి బుధులు, ద్వాదశంలో చంద్రగురు రాహువులు, సప్తమస్థ శుక్రుడు. బొబ్బర్లు దానం చేస్తే ఉత్తమం. తులారాశి వారికి ఈ వారంలో శుభ ఫలితాలు ఎలా ఉన్నాయండి? చాలా చక్కగా ఉన్నాయి. 3 గ్రహాలు సహకరిస్తున్నాయి. ప్రధానంగా లాభస్థ గురు రాహువులతో పాటు అక్కడే ఉన్నటువంటి చంద్రుడు. 3 గ్రహాల లాభంలో ఉంటాయి. విశేషమైనటువంటి శుభాలు చేకూరుతాయి.
కొత్త బాధ్యతలను చేపడతారు. అదృష్టం వరిస్తుంది. తెలివిగా వ్యవహరించి కార్యాలను సకాలంలో పూర్తి చేస్తారు. అపార్థాలకు అవకాశం ఇవ్వకండి. చంచల స్వభావం వల్ల ఆటంకాలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యుల సూచనలు పనిచేస్తాయి. ఆశించిన ఫలితాలు అతి కష్టం మీద పూర్తి అవుతాయి. అందరినీ నమ్మి మోసపోరాదు. ఒక వార్త ఆనందాన్ని ఇస్తుంది. తులారాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? మహాలక్ష్మిని ధ్యానం చేసుకోవటం చాలా మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? శుభ ఫలితాలు రావాలంటే మహాలక్ష్మి సందర్శనం చేయాలి. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? తులారాశి వారికి 6 గ్రహాలు అనుకూలించట్లేదు. సప్తమంలో రవి బుధులు, ధనస్థానంలో కుజశనులు, అలాగే 6లో శుక్రుడు, 5లో కేతువు. ఇందులో పంచమ కేతు దోషం ఉంది కాబట్టి గణపతి ధ్యానం సరిపోతుంది, లేదా కేతువుకి ఉలవలు దానం చేస్తే మంచిది. వృశ్చిక రాశి వారికి ఈ వారంలో ఏదైనా అదృష్టం కలిసి వచ్చే సూచనలు ఉన్నాయండి? చాలా బాగా ఉన్నాయి. 5 గ్రహాలు యోగిస్తున్నాయి. అష్టమ శని ఉన్నప్పటికీ కూడా గ్రహబలం పెరగటం ద్వారాగా సంతృప్తికరమైన ఫలితాలు ఉన్నాయి. ప్రధానంగా 6వ స్థానంలో రవి బుధుల యోగం, దశమస్థ చంద్రుడు, అలాగే రాహువు, పంచమంలో శుక్రుడు. సంతృప్తికరమైన ఫలితాలున్నాయి. ధనాగమన సిద్ధి, మనోధైర్యంతో విజయం సాధిస్తారు. సుఖశాంతులున్నాయి. సత్కార్యములను నిర్వహిస్తారు. ఆస్తి కొనుగోలు చేసే అవకాశాలున్నాయి. కుటుంబ సభ్యుల నుండి శుభవార్త వింటారు. ఆరోగ్యం శుభప్రదం. ఆత్మస్థైర్యంతో ఒక పని పూర్తవుతుంది. ఉద్యోగంలో అనుకూల ఫలితాలున్నాయి. బంధువుల వల్ల మనశ్శాంతి లోపించకుండా చూసుకోవాలి. వృశ్చిక రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? శివధ్యానం శుభదాయకం. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారో? ఒత్తిడిని అధిగమించే విధంగా పరమేశ్వర సందర్శనం ఎంతగానో ఉపకరిస్తుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? దాన క్రమంలో 4 గ్రహాలు దోష స్థానంలో ఉన్నాయి. జన్మస్థ కుజశనులు, అలాగే దశమంలో గురువు, 4లో కేతువు. ఇక్కడ 4లో కేతు దోషం అధికంగా ఉంది కాబట్టి కేతు ప్రీతికి ఉలవల్ని దానం చేయటం ఉత్తమం. ధనుసు రాశి వారికి ఈ వారంలో ధనయోగాలు ఎలా ఉన్నాయండి? ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా విజయావకాశాలు ఉన్నాయి. అంటే ఇబ్బందులు అనే పదం ఎందుకు వాడుతున్నామంటే ద్వాదశంలోనే కుజుడితో కలిసినటువంటి శని, ఏలినాటి శని. ప్రధానంగా 3 గ్రహాలు యోగిస్తున్నాయి. 9లో గురువు, అలాగే 4లో శుక్రుడు, తృతీయంలో కేతువు. ఇబ్బందులున్న పట్టుదలతో విజయం సాధిస్తారు. ఏకాగ్రత లోపించకుండా పనిచేయాలి. అడుగడుగున విఘ్నాలు ఎదురయ్యే సూచన. ఆత్మస్థైర్యం సడలకుండా చూసుకోవాలి. మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. ధనలాభం, ఖర్చు రెండూ ఉన్నాయి. రుణాలు కాకుండా జాగ్రత్త పడండి. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. పెద్దల సహకారంతో మంచి భవిష్యత్తు సిద్ధిస్తుంది. తొందర లేకుండా నిదానంగా ఆలోచించండి. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? విష్ణుస్తుతి అదృష్టాన్నిస్తుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? చతుర్భుజుడైన శ్రీమన్నారాయణమూర్తిని దర్శించడం చాలా మంచిది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ఇక్కడ 6 గ్రహాల దోషంలో ఉన్నాయమ్మా. ప్రధానంగా పంచమంలో రవి బుధులు, భాగ్యంలో చంద్రరాహులు, ద్వాదశంలో కుజశనులు. నవధాన్యం తీసుకెళ్లి అగ్నిహోత్రంలో వేసి నమస్కారం చేయడం చాలా ఉత్తమం. కారణం జంట గ్రహాలుగా బాధిస్తున్నాయి కాబట్టి. మకర రాశి వారికి ఈ వారంలో ఇష్టకార్య సిద్ధి నెరవేరే సూచనలు ఉన్నాయండి? తప్పకుండా 4 గ్రహాలు సహకరిస్తున్నాయి. అందులో కుజశనులు లాభంలో, ముఖ్యంగా చతుర్థంలో బుధుడు, తృతీయంలో శుక్రుడు. అర్ధలాభం ఉంది. ఇష్టకార్య సిద్ధి ఉంది. ప్రయత్నపూర్వకంగా ఎదుగుతారు. కృషికి తగ్గ ప్రతిఫలం ఆర్థిక రూపేణా ఉంది. ధైర్యం మిమ్మల్ని విజయం వైపు నడిపిస్తుంది. ఉద్యోగంలో శ్రద్ధ అవసరం. ప్రశంసలు ఉన్నాయి. ఒత్తిడి పెరగకుండా వ్యవహరించండి. సాహసంతో స్థిరాస్తిని వృద్ధి చేస్తారు. ఆదాయానికి తగ్గ ఖర్చులు కూడా ఉన్నాయి. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకోండి. మకర రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? గురుగ్రహ స్తోత్రం చదువుకోవడం చాలా మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? ఇక్కడ ప్రధానంగా గురువుల్ని సేవించడం చాలా ఉత్తమం. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? 5 గ్రహాల దోష స్థానంలో ఉన్నాయి. ప్రధానంగా అష్టమంలో చంద్ర, గురు, రాహువులు, 4లో రవి, 2లో కేతువు. ఈ అష్టమస్థ
చంద్రదోషం అధికంగా ఉంది కాబట్టి బియ్యం దానం చేయటం మంచిది. కుంభరాశి వారికి ఈ వారంలో కీర్తి ప్రతిష్టలు ఏవైనా పెరిగే సూచనలు ఉన్నాయా అండి? ఉన్నాయి. 4 గ్రహాలు సహకరిస్తున్నాయి. ప్రధానంగా ధనస్థానంలో శుక్రుడు, సప్తమంలో చంద్రగురులు, తృతీయంలో రవి. పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. సౌభాగ్యయోగం ఉంది. ఆశించిన ఫలితం త్వరగా సిద్ధిస్తుంది. హుందాగా వ్యవహరించి అధికారుల దృష్టిలో మంచి పేరు సంపాదిస్తారు. గౌరవం పెరుగుతుంది. ఆర్థికంగా అభివృద్ధి ఉంది. ప్రశాంతత లభిస్తుంది. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకుంటారు. స్థిరత్వం ఏర్పడుతుంది. శుభవార్త వింటారు. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? శివారాధన ఆనందాన్ని మరింతగా పెంచుతుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? శివ దర్శనం కీర్తికి సంకేతం. కుంభరాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? 5 గ్రహాల దోషస్థానంలో ఉన్నాయి. ప్రధానంగా దశమంలో కుజుశనులు, తృతీయంలో బుధుడు, సప్తమ రాహువు, జన్మకేతువు. సప్తమ రాహు దోషం అధికమైనది. మనం ఒకటి అనుకుంటే అది ఇంకొక రకంగా అర్థమవుతుంది. కాబట్టి రాహువుకి మినుములు దానం చేయటం చాలా ఉత్తమం. మీనరాశి వారికి ఈ వారంలో లక్ష్య సాధన నెరవేరే సూచనలు ఉన్నాయండి? ఉన్నది, అలాగే కనపడుతోంది. తప్పనిసరిగా లక్ష్యం సిద్ధిస్తుంది. ప్రధానంగా జన్మస్థ శుక్రుడు యోగం విశేషంగా యోగిస్తోంది. 4 గ్రహాలు సహకరిస్తున్నాయి. అందులో షష్ఠగతులైనటువంటి చంద్రరాహులు, ధనంలో బుధుడు, జన్మ శుక్రుడు. వేగంగా పనులు పూర్తవుతాయి. గంభీరంగా ఉన్నతంగా వ్యవహరిస్తారు. ఆధ్యాత్మికంగా ప్రశాంతత ఉన్నది. జ్ఞానపరంగా అభివృద్ధిని సాధిస్తారు. సకాలంలో పనులు పూర్తవుతాయి. లక్ష్య సాధనలో విఘ్నాలున్నా ఏకాగ్రతతో ముందుకు సాగుతారు. దగ్గరి వారి నుండి సమస్యలు మొదలవుతాయి. పట్టించుకోకుండా ముందుకు సాగితే ఏ సమస్య రాదు. మనోబలం మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? సూర్యారాధన సంతృప్తినిస్తుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? సూర్యుడికి అర్ఘ్యప్రదానాన్ని ఇస్తే ఆరోగ్యం పెరుగుతుంది, ఆనందము కలుగుతుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ప్రధానంగా 5 గ్రహాలు దోషస్థానంలో ఉన్నాయి. ధనస్థానంలో రవి, భాగ్యంలో కుజశనులు, షష్ఠ గురువు, ద్వాదశ కేతువు. ద్వాదశ కేతువు వల్ల కొద్దిగా నిరుత్సాహం కలిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి కేతువుకి సంబంధించిన ఉలువల్ని పండితులకి దానంగా ఇవ్వటం మంచిది. చాలా సంతోషం అండి. మీ సమయాన్ని కేటాయించి ద్వాదశ రాశుల స్థితిగతులను సవివరంగా, సుశాస్త్రీయంగా తెలియజేసినందుకు ధన్యవాదాలు.